హలో ఫుడీస్, ఈరోజు మనం హోటల్ స్టైల్లో చేసుకునే ఎగ్ మసాలా కర్రీ రెసిపీని సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో స్టెప్ బై స్టెప్గా నేర్చుకుందాం. ఎంతో టేస్టీ అయిన ఈ మసాలా కర్రీ చపాతీ, పూరి, రోటీ, నాన్, వేడివేడి అన్నంతో చాలా బాగుంటుంది. మరి చూసేద్దామా? Hey everyone! I need your support. Please like this video and subscribe to my channel. Click the bell too. Here are the ingredients. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో 1 స్పూన్ బటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ బటర్ అంతా మెల్ట్ అయ్యాక ఇందులో 1/2 స్పూన్ పసుపు, సాల్ట్, కారం వేసి ఆ బటర్లో మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 ఎగ్స్ అనేది తీసుకున్నాను. సో దీన్ని బాగా బాయిల్ చేసి పైన లేయర్ తీసేసాక 1/2 స్లైసెస్ కట్ చేసుకొని ఇందులో మనం ఫ్రై చేసుకోవాలి ఈ బటర్లో. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని లవంగా, చెక్క, పువ్వు అవి వేసుకున్న తర్వాత ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్, 1 టమాటో, గ్రీన్ చిల్లీ వేసుకొని కలుపుకోవాలి. సో ఇందులో ఒక 2 స్పూన్స్ జీడిపప్పు వేసుకోవాలి. వేసుకొని వన్స్ మిక్స్ చేశాక ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గబెట్టుకోవాలి. చూసారా, మనకి బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కారం, కొత్తిమీర వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఏదైతే పేస్ట్ ఉందో అది ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని తర్వాత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో అలా కుక్ చేసుకోవాలి మనం. సో ఈ స్టేజ్లో ఒక 1 స్పూన్ గరం మసాలా వేసి వన్స్ మిక్స్ చేసుకోవాలి. తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం అనేది డిపెండ్స్ అపాన్ మన స్పైసీనెస్ అండి. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఎగ్స్ అవి వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మనం ఆయిల్ పైకి తేలేంత వరకు పెట్టుకోవాలి. చూసారా, మనకు ఆయిల్ అనేది పైకి బాగా తేలింది కదా. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. చూసారా, ఎంతో టేస్టీ అయిన ఎగ్ మసాలా కర్రీ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి. ఇది రోటీస్, నాన్స్, చపాతీస్కి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Thank you so much for watching.